వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ 11వ మహాసభ వార్షికోత్సవం పురస్కరించుకొని మత్స్యకారులు ప్రత్యేకంగా ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మత్స్యకార సమాజానికి చెందిన ప్రజలు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం మత్స్యకారులు బైక్ ర్యాలీగా వెళ్లి తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం స్థానికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. మత్స్యకారుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న మత్స్యకార సమాజాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందని నేతలు స్పష్టం చేశారు. అదేవిధంగా మోంతా తుఫాన్ కారణంగా భారీ నష్టాలు చవిచూసిన మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించి తగిన పరిహారం అందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం స్పందించాలని స్థానిక ప్రజలు కూడా కోరుతున్నారు. ఓకే మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాలలో మత్స్యకారులు ఉన్న విలేజ్లలో ప్రతి ఊర్లో మత్స్యకారుల దినోత్సవం జరుపుకోవాలని ఆదేశించడం జరిగింది. అన్ని గ్రామాలలో రాష్ట్రం తెలంగాణ మొత్తంలో అన్ని గ్రామాలలో మత్స్యకారులు ఉన్న ప్రదేశాలలో ఈరోజు అన్ని విలేజ్లలో జెండాలు ఎగరేసి మత్స్యకారుల దినోత్సవాన్ని పండుగ సందర్భంగా చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు మత్స్యకారులకు ఉండే సమస్యల మీద మరి గవర్నమెంట్ కూడా కొన్ని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మొన్న 30వ తారీఖు నాడు జరిగిన వర్షం బీభత్సమైన వర్షం కారణంగా అన్ని చెరువుల నుండి చేపలన్నీ బయటికి వెళ్ళడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని కూడా మనం కోరేది ఏంటంటే చేపలన్నీ చెల్లల్లో ఇప్పుడు అన్నీ లేకుండా పోయినాయి. మరి మత్స్యకారులకు ఉపాధి లేకుండా పోయిన సందర్భంలో మరి మత్స్యకారులకు ఉపాధి విధంగా ఇప్పుడు ఏదైతే పంట నష్టం ఏ విధంగా ఇస్తున్నారో చెరువులలో కూడా నష్టపరిహారం చెల్లించాలని మా మత్స్యకారులు అందరి తరఫున మీ అందరికీ కోరుతున్నాను. మరి రాబోయే రోజులలో మత్స్యకారుల విషయంలోకి వస్తే మరి మత్స్యకారులకు ఇళ్ల విషయం కానీ ఇంకే విషయంలో కూడా ఆదుకొని మరి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం.